పౌలు చాలా విలువైన మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ కూడా, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడే. విశ్వాసం ఉంచటం అనేది ఒక వరం అయితే, క్రీస్తు వరకు శ్రమ పడటం అనేది కూడా ఒక వరమైన సంగతి మీకు తెలుసా? అది కూడా ఒక వరమే. అయితే పిల్లరా, శ్రమలు అన్నీ ఒకే విధంగా మనం ఆలోచించకూడదు. బైబిల్లో చాలా విధాలుగా దేవుడు చాలా కోణాల్లో ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడారు. శ్రమలు అనేవి చాలా పలు విధాలుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? తప్పగా రండి. హోషేయ 5:11 వచనంలో చదవండి. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపకోరువారు, వారికి అధిక శ్రమ కలుగును, వారు శిక్షించబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. ప్రియదేవిట్లా, ఎవరైతే ప్రభునందు విశ్వసించి కూడా మానవ పద్ధతిని బట్టి ప్రవర్తిస్తున్నారో, గమనించారా? మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపకోరు వారు శిక్షింపబడి హింస నొందుదురు. నువ్వు మానవ పద్ధతిని బట్టి నువ్వు ప్రవర్తిస్తే, మానవులు ప్రవర్తించినట్టుగా, లోకస్తులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తే అందుకు నీకు వారు శిక్షించబడతారంట, బాధింపబడతారంట, హింసింపబడతారంట. వారికి అధిక శ్రమ కలుగును. ప్రభునందు ప్రియదేవులారా, అంతేకాకుండా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనం మీరు గమనిస్తే, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరల కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇదొక రకమైన శ్రమ. మానవ పద్ధతిని బట్టి నువ్వు ప్రవర్తిస్తే ఒక రకమైన శ్రమలు అయితే, ప్రతి మానవుడు, ప్రతి మనుష్యుడు తన స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరల కొల్పబడిన వాడై ఆ రీతిగా శోధింపబడి శ్రమ పడుతూ ఉన్నాడు. ఇదొక రకమైన శ్రమలు. ప్రభువు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక రకమైన శ్రమలు ఉన్నాయి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం మీరు గమనించినట్లయితే, ఆమోసు 3:2 వచనం, అదేమనగా భూమి మీద సకల వంశములో మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలని బట్టి మేము శిక్షిస్తున్నాం. ఇదొక రకమైన శ్రమ. ఇవన్నీ ఎలాగున్నా మరొక వైపు నీకు ఒక మాట జ్ఞాపకం చేయనా? మార్కు సువార్త 4వ అధ్యాయంలో 16వ వచన భాగం మీరు గమనించినట్లయితే, అటువలే చదవాలి. వాక్యం విని చదవాలి. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిరుతురు కాని వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతర పడతారో. ఇదొక రకమైన శ్రమ. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే. వాస్తవానికి ఈరోజు 2 సంవత్సరాల కిందట ఇదే రోజు సంఘముతో కలిసి సభవరం ప్రాంతంలో మన మధ్య పాట పాడిన డేవిడ్ గారి యొక్క పెద్ద కుమారుడు ప్రాంతంలో ఉంటున్నాడు. ఆ దినం డేవిడ్ గారు అక్కడ ప్రత్యేక ప్రార్థన స్వాత కొట్టును ఏర్పాటు చేశారు. తన ఉన్న ప్రాంతంలో కొంతమందికైనా స్వాతను అందించనే భారత్ ఏర్పాటు చేశారు.
అక్కడికి చెప్పాం, ఈరోజు ప్రాంతం ఉంది కదా, దేవుడి గారు ఏర్పాటు చేశారు కదా, మరొక రోజు మీరు వెళ్తే బాగుంటుంది అన్నట్టుగా కూడా అన్నట్టున్నాం అనుకుంటాను చేయమన్నా కదా, అన్నమన్నారా? చెప్పాం, అక్కడికి చెప్పాం. దానికి ఏముందండి, మేము వెళ్ళి మేము అలాగ వచ్చేస్తాం ప్రార్థనకి రండి అని అన్నా. ప్రియమైన సంగమా, అది వాళ్ళు వెళ్తున్నారు కానీ, ప్రార్థన మార్గం వెళ్తున్నారు కానీ, ఒకవైపున వారి అంతరంగంలో దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఎప్పుడైనా సరే ప్రియులారా, మన అంతరంగంలో దేవుని యొక్క పిలుపు లేనప్పుడు ఏదైనా మనం చేస్తుంటే అది బలవంతంగా చేసినట్టు అవుతుంది, అది దేవుని యొక్క సహకారంలో చేసినట్టు అవ్వదు. అక్కడితో మనం ఆగిపోవాలి. ఎదురు బిడ్డలారా, కానీ అక్కడ ప్రాంతం ముగించబడింది. అక్కడ నుండి మాకు ఫోన్లు వచ్చినాయి, చాలా రకరకాల ఫోన్లు వచ్చినాయి. ఆ రాత్రికి రాత్రి మరలా మేము ఎంబీపీ కాలనీ హాస్పిటల్కి వెళ్ళటం కూడా జరిగింది. ఏది ఏమైనా ప్రభు పిలుపులు అందుకున్నటువంటి వారు అక్కడికక్కడ ఆగిపోయి ఉంటే ఈ రోజున ఈ 2 సంవత్సరాలుగా ఇంత శ్రమ, ఇంత బాధ వారు అనిపించుండేవారు కాదు. దేవుని స్తోత్రం. ప్రియ సంగమా, నువ్వు మానవ పద్ధతిని బట్టి నువ్వు ప్రవర్తిస్తే నీ కొరకు హింసలు కాసుకొని ఉన్నాయి, శ్రమలు కాసుకొని ఉన్నాయి. వారు హింసించబడతారని ప్రభు యొక్క వాక్యం చెప్పావు. భూమి మీద నీవు నేను క్రీస్తు రక్తముతో కడగబడిన వారు, కొనబడిన వారు. ఈ భూమి మీద మనం చాలా విలువైన వారు. మీరు మన దోషక్రియలు చేస్తే, మన పాపం చేస్తే దేవుడు తట్టుకోలేడు, దేవుడు సహించలేడు. అందుకని ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మాత్రం ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియలు బట్టి మిమ్మల్ని నేను శిక్షిస్తాను అని అంటున్నారు. కానీ వాక్య నిమిత్తం కలిగే శ్రమలు వేరు. నీ కలిగే శ్రమలు వాక్య నిమిత్తము కలుగుతున్నాయా, మానవ పద్ధతులను బట్టి, దురాశలను బట్టి ఒకవేళ కలుగుతున్నాయా అనేది నీవు విభజించాలి. దాన్ని బాగా నువ్వు యోచించేయాలి. వాక్యాన్ని బట్టి శ్రమలు కలిగితే నేనంటాను, ఆ శ్రమలకు దేవుడు బాధ్యుడు. దేవుని స్తోత్రం. ఆ శ్రమలకు బాధ్యుడు. కానీ నువ్వు మానవ పద్ధతులను బట్టి, నీ సొంత దురాశను బట్టి నీవు దేవునికి విరుద్ధంగా వెళ్తే ఆ శ్రమలకు నీవే బాధ్యుడు. వాటిని నీవే భరించాలి. కాబట్టి ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం ఏ పని చేయాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా ప్రభు యొక్క సహాయం మనం అడగాలి. ప్రభు యొక్క ఆలోచన మనం తీసుకోవాలి. ఎప్పుడు కూడా 2 విభిన్నమైన స్వరాలు మనకు వస్తూ ఉంటాయి. ఒకవైపున సాతానుడు ఆలోచనిస్తాడు, అదే సమయంలో పరిశుద్ధాత్ముడు కూడా మనకు ఆలోచనిస్తాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో మీరు గమనించినట్లయితే, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను. గమనించారా? ఎందుకు ఇస్కరియోతు యూదాలో ఆలోచన సాతాను పుట్టించగలిగాడు? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఎప్పుడు కూడా ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యులలో ఇస్కరియోతు యూదా ఎప్పుడు కూడా బయట పనులే చూస్తూ ఉండేవో. తన దగ్గర డబ్బు సంచి ఉండే, ఏ కార్యం చేయాలన్నా, ఏ కార్యం ఖర్చు పెట్టాలన్నా వాటి మీద దృష్టి ఉంచేవాడు. కానీ నా గురుగారు అసలు ఏం చెప్తున్నాడు అని చెప్పిన మాటలు ఏమిటి? ఏనాడు కూడా దేవుని వాక్యం మీద తన మనసు పెట్టలేదండి. అందుకని ఇస్కరియోతు యూదా హృదయం ఖాళీగా ఉందండి. ప్రభువుకు ప్రియులారా, నువ్వు చాలాసార్లు వస్తావు దేవుని మందిరానికి, నువ్వు చాలాసార్లు కూడా ఖాళీగా వెళ్ళిపోతుంటావు.
కారణం ఏంటో తెలుసా? నీ హృదయం సాతానికి అనుగుణంగా ఉంది. వాడు ఆలోచన పుట్టించడానికి, వాడి నీలో తలంపులు పుట్టించడానికి. మత్తయి సువార్తలో 13:19 అదే వాక్యం మనం చదువుతాం. ప్రియులారా, చదువుతారా? విత్తువాని కూర్చున్న ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును కూర్చున్న వాక్యం వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయములు విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ప్రక్కన పడిన వాడు వీడే. ఖాళీగా హృదయములో సాతానుడు తన యొక్క విత్తనాలు లేక తన తలంపులు నాటించటం సాతానుడు ఎప్పుడు కూడా యోచన చేస్తాడు. అందుకే యూదా హృదయం సాతానుడికి అనుకూలంగా ఉంది. కనుకనే యేసుక్రీస్తును అప్పగించడానికి ఇంతకు ముందే సాతాను ఆ ఇస్కరియోతు యూదా హృదయంలో ఆలోచన పుట్టించుండెను. వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, వాక్యం మీద దృష్టి పెడుతున్నావా? వాక్యం మీద మనసు పెడుతున్నావా? వాక్యాన్ని గ్రహిస్తున్నావా? అదే సమయంలో నీ మనసులో ఎక్కడో సంచారం చేస్తున్నాయా? పిల్లరా, ఒకవైపున సాతానుడు ఆలోచనిస్తాడో ప్రభు కూడా ఆలోచనిస్తాడు. 32వ సంకీర్తన 8వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? తొందరగా రావాలి, కొంచెం పరిగెడదాం. 32:8 వచన భాగములో నీకు ఉపదేశము చేస్తాను, నీవు నడవలసిన మార్గము నేను నీకు బోధిస్తా, నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేదను. ప్రియ దేవుడా, ఎందుకు ఎంత హడావిడిగా చూద్దామా? వీరైతే వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే అని ఆలోచించండి. బాగుంది జీవన కనీసం చూద్దామైనా. ఎందుకండి ఈరోజు ప్రార్థన ఉంది, అన్ని కార్యములు డేవిడ్ గారు పాల్పొందుతున్నా, ప్రత్యేకంగా సువార్త పెడుతున్నా. ఎందుకు ఆ కార్యక్రమంలో మనం పాల్పొందకూడదు? వద్దులేండి, ఏటవుతుందేమో, కనీసం కూటానికి వెళ్దామని చూద్దామని ఆలోచించుంటే ఈ రోజున ఇంత దారుణమైన పరిస్థితి. అదే బిడ్డారా, చాలా దినాలుగా ఒకరికొకరు కలుసుకునే పరిస్థితి లేదండి. ఒకరి ముక్కలు ఒకరు చూసుకునే పరిస్థితి లేదండి. ఈయనేమో కేజీహెచ్లో ఉన్నాడు, తనేమో వేరే హాస్పిటల్లో ఉండేది. తనతో పాటు జీవన్ యొక్క అక్క కూతురు దివ్య, తను కూడా వేరే హాస్పిటల్లో ఉన్నది. అందుకే ప్రియులారా, ప్రభు అంటున్నారు, నేను నీకు ఉపదేశము చేస్తాను, నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నేను నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తున్నాను. ఆయన ఆలోచన చెప్తానన్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకోకూడదు? ఆలోచన ఆయన ఆలోచన ఇస్తున్నప్పుడు నువ్వెందుకు గడపకూడదు? ప్రభు దగ్గర వెళ్ళమంటావు. ప్రభువా, బైబిల్లో ఒక కుటుంబం నాకు జ్ఞాపకం వస్తుంది. రూతు గ్రంథానికి వెళ్ళినట్లయితే ఎలిమెలెకు కుటుంబం. వీళ్ళరా, దేవుడు వారికి ఇచ్చిన దేశం ఎలాంటిది? కరువు అనుకోనకుండా ఆహారం తినే దేశం కదా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుడి యొక్క దృష్టి ఆ దేశం మీద ఉంది కదా. వీళ్ళ పేదవారి పట్ల కూడా దేవుడు చాలా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కదా, పోషించగలిగిన వ్యక్తిని ఏర్పాటు చేస్తాడు కదా. ఇన్ని అవకాశాల నుండి కూడా ఎలిమెలెకు వీళ్ళిద్దరు కూడా ఆలోచన చేసి, కరువు ఉంది కదా, కొద్ది కాలం ఆ పరాయి దేశానికి వెళ్ళి, మోయాబుల ఆహారం ఉంది కదా, ఆ దేశానికి వెళ్ళి వద్దాం, కొన్ని దినాలు ఉండి వద్దాం అనుకుని మొట్టమొదటిగా వారు వేసిన స్టెప్, వారు వేసిన అడుగు, దాని పర్యాసానం ఎంతవరకు వెళ్ళిందో మీకు తెలుసా? ఆ ప్రాంతానికి వెళ్ళిన కొద్ది కాలంలో భర్త చనిపోయాడు, శిరస్సు పోగొట్టుకుంది. పోన్లే, శిరస్సు పోతే పోయింది, 2 చేతులు ఉన్నాయి కదా అనుకున్నది. 10 సంవత్సరాల్లో అక్కడ ఉన్న స్త్రీని పెళ్లి చేసింది. 10 సంవత్సరాలు అయింది, 2 చేతులు కూడా నరికివేయబడింది. 2 కొడుకులు చనిపోయారు. ఇప్పుడు ఏమైంది? మొండుగా అయిపోయింది. పిల్లారా, తను వేసిన మొట్టమొదటి వేసిన అడుగు. ఈనాడు ఎన్నో క్రైస్తవ కుటుంబం దేవుని సలహా లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని దగ్గర వెయిటింగ్ చేయకుండా, అడగకుండా, యోచన చేయకుండా తొందరపడి వెళ్ళి ఆలస్యంగా ఆలోచిస్తా ఉన్నా
ఈ మధ్యాహ్న సమయ కాలంలో నా చేతులు జోడించి బ్రతుకులాడుతున్నాను. నేను నీకు ఆలోచిస్తానని ప్రభు అన్నప్పుడు దయచేసి నువ్వేది చేయాలన్నా మొదటిగా దేవుని ఆలోచన తీసుకోవాలి. దేవుని ఆలోచన కొరకు నువ్వు కనిపెట్టాలి. ఇలాగా ఒకవైపున ఇద్దరికి కూడా గాయాలు, శరీర బలహీనత, వారి అక్క బావులు ఎంత సఫలయ్యారో, ఎంత శ్రమ పడ్డారో నేను కళ్ళారా చూసా. పిల్లరా, జీవంతర కాలు పనిచేయదు, కాలు తీసేయాలి అని డాక్టర్లు చెప్పటం, ఒకవైపున వాక్యం ద్వారా బలపరచటం. నువ్వేదైనా శ్రమ పడిన తర్వాత, ఏదైనా శోధన అనిపించిన తర్వాత, ఏదైనా శిక్షణ ఉండిన తర్వాత నువ్వే స్థాయికి రావాలో చెప్పమంటారా? యోబు గ్రంథం 34:31 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? తొందరగా రావాలి. 34:31. ఒకడు నేను శిక్ష నొందితేనే నేను ఎక్కను, పాపము చేయను, నాకు తెలియదానిని నాకు నేర్పు, నేను దుష్కార్యము చేసి ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పునా. దేవుని స్తోత్రం. దేవునితో చెప్పునా. అయ్యో, నేను శిక్షణ ఉందని, నేను చాలా శ్రమ పడ్డానే, చాలా భయంకరమైన అనిపించానే, ఇక నేను పాపము చేయను, నాకు తెలియనిది ఏదో ప్రభు నాకు నేర్పు అని, దుష్కార్యము చేసిన ఎడల ఇకను చేయనని వాడు దేవునితో చెప్పునా. ఎంతమంది చెప్తున్నారు దేవునితో అట్లాగా? మొండోలు మనం చెప్పమట్లాగా వచ్చేదేదో రాని అంటామంతే. ప్రియులారా, దేవునితో చెప్పునా, దేవునితో చెప్పునా, మనం చెప్పాలి దేవునితో. ప్రభువు ప్రియులారా, కానీ వాక్యానుసారమైన చిత్తులను వెళ్తున్నప్పుడు అలా కూడా శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. కానీ ఆ శ్రమలకు దేవుడే పార్చగలుగుతాడు. బైబిల్లో ఒక వ్యక్తిని ముందు ఆశపడుతున్నా. ఆ వ్యక్తి చాలా మొండివాడు, చాలా కఠినుడు. తల్లి గర్భములోనే మొదటిగా పుట్టాలనుకున్నాడు, కానీ పుట్టలేదు. అందుకు గాను తన అన్న యొక్క మడుమను పట్టుకుని లాగేసి ముందుకు రావాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? జ్యేష్ఠుడు అవ్వాలనుకున్నాడు. ఎవరు తెలుసా వ్యక్తి? యాకోబు. ఎప్పుడైతే అది జరగలేదో చిక్కుడికాయ కూరకి జాస్తత్వ హక్కుని కొనేసుకున్నాడు అన్న నుండి. ఏదేం లేదా యాకోబు. ఒక రోజున యాకోబు ఏదేం పిల్లారా అన్నని మోసగించి, తండ్రిని మోసగించి, ఆ యొక్క వారసుడు అవటానికి, జ్యేష్ఠుడిగా అవటానికి, ఆస్తి సంపాదించుకోవడానికి యాకోబు ఏం చేస్తాడో తెలుసా? ఆ రీతిగా అన్న స్థానములో వెళ్ళి తండ్రి ద్వారా దీవెని పొందుకున్నాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల అన్నయ్య వచ్చాడో, అన్ని ఏడుస్తున్నాడో, ఒక దీవెని కూడా లేదా. నా సోదరుడు కపటాన్ని పొందుతూ వచ్చి నాకు రావాల్సిన తీరు పట్టుకెళ్ళిపోయాడు. చాలా ఏడుస్తా. ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న, ఎందుకు అలా జరిగింది అని ఒక డౌట్ వస్తుందేమో. తల్లి తప్పుగా ప్రవర్తించలా. తల్లి ఎందుకు అలా చేస్తుందని మనం అనుకుంటాం. తల్లి తప్పుగా ప్రవర్తించలా. ఇంచుమించుగా రెబెకా ఇస్సాకుకు వివాహమైంది 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల వయసులో వారికి పెళ్ళయింది. వారికి ఎప్పుడు పిల్లలు పుట్టారో తెలుసా? 60 సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టేస్తారు కదా. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు తెలుసా? చెప్పండి. ఈ రోజులో ఏమైనా వెయిట్ చేస్తున్నారా? 2 సంవత్సరాలు అయితే చాలా పెళ్ళి అయితే ఏమన్నా పిల్లలు లేరండి. ప్రభువు ప్రియులారా, 20 సంవత్సరాలు అయిందండి. అది కూడా ఆ యొక్క రేపుగా గర్భవతి అవడానికి ఎవరు ప్రార్థన చేస్తారు అనుకుంటున్నారు? ఇస్సాకు. ప్రియులారా, ఇస్సాకు ప్రార్థన చేస్తే తన భార్య గర్భవతి అయిందండి. అంటే ఇస్సాకు ప్రార్థన పరుడు. ఏదేం పిల్లారా, నీ భార్య గర్భవతి కాకపోతే నీవే ప్రార్థించాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఈనాడు? దేవుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. అలాగున్నా గర్భవతి అయింది, 2 కావలు ఉన్నారు.
వెలుగులాడుతూ ఉన్నారు. ఆ నొప్పులకు తట్టుకోలేకపోతా ఉంది. దేవుని ఎదుకు వీళ్ళు అడుగుతుంది, దేవా ఇలాగైతే నేను చనిపోవటమే మేలు అని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, అమ్మ రిబకా, నీ గర్భంలో ఇద్దరు వ్యక్తులున్నా, ఇద్దరు అబ్బాయిలున్నా, 2 జనపదాలున్నాయి. ఒక జనపదం కంటే ఒక జనపదం బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడని రిబకాతో స్పష్టంగా దేవుడు మాట్లాడినప్పుడే తన భర్త అయినటువంటి ఇస్సాకు వృద్ధుడైపోయాడు. చనిపోయే దినాలు దగ్గర అయిపోయినాయి. తన పెద్ద కుమారుడు తీసుకొచ్చే ఆ మాంసానికి అలవాటు పడిపోయాడు. వేట మాంసానికి, అడవి మాంసానికి. ఒక దినాన్ని పిలుస్తాడు, వారు ఏశావో, నేను చనిపోతాను రా, నా దినాలు ఎప్పుడో తెలియదురా, నేను చనిపోక మునుపు నేను దీవిస్తాను, అరణ్యానికి వెళ్ళి మంచి వేటాడి మంచి మాంసం వండిగిని తీసుకురా అని అన్నప్పుడు ఈ మాటలన్నీ కూడా తన భార్య అయినటువంటి రిబకా విన్నది. ఆనాడు దేవుడు చెప్పాడు కదా ఆలోచన. అప్పుడు వెంటనే జ్ఞానయుక్తంగా యాకోబుని పిలిచి అంటది, ఒరే యాకోబు, ఒరే బాబు, నువ్వు దానికి ఒక సలహా ఇస్తాను. మీ అన్నీని దీవిస్తాడంటే మీ నాన్నగారు, కాదు, ఆ దీవెన నీకు రావాలిరా అని చెప్పి కొంచెం జ్ఞానయుక్తంగా తనే మందకు పంపించి, తనే సిద్ధం చేసి, తనే భోజనం అంతా ప్రిపేర్ చేసి, ఏదైనా బొచ్చుతో చేతులన్నీ కూడా నునుపు భాగం అంతా కప్పేసి ఆ స్వరం మార్చి తండ్రి ఎదుకు వెళ్తాడో, నేశ్వరుని కుమారి నాన్న ఇంత త్వరగా దొరికిందంటే నీ దేవుడిని హోదాన్ని రప్పించడు అని మొత్తానికి అలా దీవించబడిన తర్వాత వెళ్ళిపోతున్నాడో అన్నయ్య వస్తాడో. కానీ అన్నయ్య ఎప్పుడైతే తన తమ్ముడు దీవించబడ్డాడని తెలిసిందో వెంటనే తను ఓర్చుకుంటాడు చంపడానికి. అప్పుడు తల్లి సలహా ఇస్తుంది, అరే బాబు, ఎప్పుడుంటే చంపేస్తాడురా, నీవు దక్కువాడు దక్కడురా, కాబట్టి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపో, నీ మేనమామ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి మేనమామ ఇంటికి పంపిస్తున్నప్పుడు ఒకే ఒక కర్ర పట్టుకుంటాడు. తన దగ్గర ఒక ఆయిల్ బాటిల్ ఉంటుంది, చిన్న నూనె బాటిల్ ఉంటుంది, అది మొల కట్టుకుంటాడు. ఇలా ప్రయాణం చేస్తూ ఉంటాడు. దినమంతా ప్రయాణం చేస్తాడు. సాయంత్రం అయిపోయింది. ఇక అరణ్యమతి బెర్షెబా అరణ్యములో ఉండిపోయాడు. ఎటు వెళ్ళలో దారి తెలియట్లేదు. రోలుముగలు అరుస్తున్నాయి. చేసేది లేక అక్కడ ఒక రాయి తీసుకున్నాడు, తలగడగా చేసుకున్నాడు. ఆ రాత్రి ఏదో ప్రార్థన చేసుకుని పండుకున్నాడు. ఇలా తెల్లవారింది. చదువుతారు ఒకసారి 8వ అధ్యాయంలో ఆదికాండం 22వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగునని, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నీకు ఇచ్చేదనలో నిశ్చయముగా మనవి చేసి దేవునితో ఒక మొక్కుబడి చేశాడు. ఏ రాత్రి అయితే అక్కడ పడుకున్నాడో, ఏ రాయి తలగడగా చేసుకున్నాడో ఆ రాయి నిలబెట్టి ఆయన అంటున్నాడు కదా, తెల్లబడతారు అంటాడు కదా, దేవా ఇదిగో మళ్ళా నా మార్గమంతను తోడై ఉండాలి, తినడానికి వస్త్రం, తినడానికి ఆహారం, ధరించబడక వస్త్రం నాకు ఇచ్చినట్లయితే నీవు నాకు దేవుడు అయి ఉంటావు. స్తంభముగా నిలిపిన ఈ రాయి నీకు దేవునికి మందిరం అవుతుంది అన్నాడు. అంటే నేను మందిరంగా పెడతానన్నాడు. దేవునికి ప్రామిస్ ఇచ్చాడు. కానీ మర్చిపోయాడండి. ఎంతకాలం మర్చిపోయాడు చెప్పమా? 20 సంవత్సరాలు అయిందండి మర్చిపోయాడండి. 31వ అధ్యాయం 13వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? నీకెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, అక్కడ ఎక్కడ మొక్కుబడి చేసితివో ఆ పేతురు దేవుడును నేనే, నీవు లేచి నువ్వు దేవునితో మొక్కుబడి చేయవచ్చు, దేవునికి నువ్వు మాట ఇవ్వచ్చు, నువ్వు మర్చిపోవచ్చు. దేవుడు మర్చిపోడు. తెలుసా నీకు? దేవుడు మర్చిపోడు. 20 సంవత్సరాలు అయింది. 2 భార్యలు పొందుకున్నాడు, పిల్లలు పుట్టారు. వారికి దాసీలు కూడా తండ్రి ఇచ్చాడు. వారు కూడా ఇతనికి భార్యలు అయ్యారు. 4 భార్య, 13 మంది పిల్లలు, 12 మంది కుమారులు, 1 కుమార్తె. విస్తారమైనటువంటి మంద. 20 సంవత్సరాలు అయిపోయింది. ఓవర్గా మర్చిపోయాడండి. తన మైండ్లో చెరిగిపోయిందండి. దేవుడే ఇప్పుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యాకోబు, యాకోబు, మర్చిపోయావా? ఎక్కడ స్తంభముగా రాయి నిలిపావో, ఎక్కడ నూనె పోసావో
ఆ బేతులు దేవుడి నేనయ్యా, నువ్వు వెళ్ళాలి నిశ్చయముగా, మొక్కుబడి చేసిన స్థలానికి వెళ్ళాలి, నీ దేశానికి వెళ్ళాలి అని దేవుడు చెప్పినప్పుడు దేవుని పిలుపుకు లోపడ్డాడు యాకోబు. దేవుని మాట విని వెళ్ళిపోతా ఉన్నాడు. యాకోబు ఏం చేస్తారో తెలుసు, చాలాసార్లు కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటామండి. వీళ్ళరా మన స్వబుద్ధి ఎంత మాత్రం దేవుడి దగ్గర పని చేయదండి. చదవండి 3వ అధ్యాయం సామెతల గ్రంథం 5వ భాగములో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నీవు నమ్మిక ఉంచుము. ఇలా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడానికి వీల్లేదు. చూడండి, యాకోబు వెళ్తా ఉన్నాడు, మన్ను తీసుకుని వెళ్తున్నాడు, భార్య తీసుకుని వెళ్తా ఉన్నాడు. వెళ్తూ మరలా టక్కన ఎక్కడ ఆగిపోయాడు తెలుసా? సుక్కోతు అనే ప్రాంతం ఆగిపోయాడండి. 33వ అధ్యాయములో 17వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని పశువులకు పాకలు వేయించి, అందుచేత 20 వచ్చిన భాగంలో మీరు గమనిస్తే అక్కడ చూసారా యాకోబు ఎంత దిగజారిపడి చూస్తారా, ఎంతగా ఆత్మీయంగా దిగజారిపడి వెనకైపడి చూస్తారా. దేవుడేమో ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఎక్కడ నూనె పోసావో, ఎక్కడ స్తంభంగా నిలబెట్టావో అక్కడికి వెళ్ళమని దేవుడు చెప్తే యాకోబు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏం చేస్తాడో తెలుసా? సుక్కోతులు ఆగిపోయాడు, పక్షగా ఉంది, మందకు మేత ఉంది, విస్తారమైన మేత ఉంది, సంపాదించుకోవచ్చు, బాగా గొర్రెలు మేపుకోవచ్చు, అమ్ముకోవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటావా? తన తాతగారు కానీ తన తండ్రి కానీ చెయ్యని పని చేస్తాడు యాకోబు. వాళ్ళెవ్వరు కూడా ఇల్లు కట్టలేదండి. కట్టారా? ఇస్సాకు కానీ అబ్రహాము కానీ ఇస్సాకు కానీ ఎక్కడ ఇల్లు కట్టారంటారా? కట్టలే. వాడు పొడారంలోనే ఉన్నారటండి. ఎందుకని? స్వయంగా దేవుడే తన చేతులతో నిర్మాణం చేసి ఆ పునాదులు గల పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూచారటండి. కానీ తన తాతగారు కానీ తన తండ్రి కానీ చేయని పని చేస్తాడు యాకోబు. తనకు ఒక ఇల్లు కట్టించుకున్నాడండి. తన పాకలికి పశువులకు పాకలు వేసాడండి. ఆకని పెట్టాడు దేవుణ్ణి. ఏ సంగమా, నువ్వు దేవుని కనుక ఆకని పెడితే నిన్ను కూడా దేవుడు ఆకారాన్ని పెడతాడు. జీతం అందుకున్న తర్వాత మొట్టమొదటిగా చేస్తే పని ఏంటో తెలుసా? ఇంటి అద్దెలకు గుర్తొస్తుంది, టీవీ బిల్లు గుర్తొస్తుంది, కరెంట్ బిల్లు గుర్తొస్తుంది, పిల్లల ఫీజులు గుర్తొస్తాయి, అన్నీ గుర్తొస్తాయి. ఇలా ఉండదు. అయ్యో దేవునికి ఇవ్వాలిగా, ఏమనుకో దేవా వచ్చి నన్ను చూస్తాను ప్రభువా. అవును కదూ, నిన్ను కూడా దేవుడు అలాగే పెడతాడని గుర్తించుకోవాలి ప్రియులారా. ఇదిగో యాకోబు చేస్తున్న పని అదే. ముందేమో తనకు ఒక ఇల్లు కట్టుకున్నాడు, తర్వాత తన వ్యాపార నిమిత్తమే పశువులకు పాకలు వేసుకున్నాడు, ఆఖరి బలిపీఠం కట్టాడట. యాకోబు జీవితంలో ఇల్లు కట్టుకున్నాడు కానీ పాకలు వేస్తాడు. కానీ యాకోబు జీవితంలో ఇటువంటి శోధన వచ్చిందో తెలుసా ప్రియులారా? ఒక్క గడియ ఆ ప్రాంతంలో నిలవలేనంతగా భయంకరమైన శోధన వచ్చింది. ఎలాంటి శోధన అంటే తనకు ఉన్న ఒకే ఒక కుమార్తె, ఆమె పేరు దీనా. బైబిల్లో ఆదికాండం 34వ అధ్యాయంలో తప్పితే బైబిల్లో ఎక్కడ కూడా దీనా అనే మాట కనిపించదండి. కొత్తగా వచ్చారేమో ప్రాంతానికి, పాపం తల్లిదండ్రులు అమ్మ కొత్తూరు కదా, ప్రజలు ఎలాంటి వారు మనకు తెలియదు కదా, మనం దేవుని బిడ్డలు కదా, వీళ్ళందరూ అన్యులు కదా అంటే, లేదు ఈ దేశ కుమార్తెను చూస్తాను, ఆ అమ్మాయిని చూస్తాను, ఎలా ఉండాలి ఏంటో తన సొంత నిర్ణయముతో తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిందండి. అంతే అయిపోయింది. తన శీలం చెడిపోయింది. ఆ దేశమును ఏలుతున్నటువంటి హమేరు కుమారుడైనటువంటి ఎవరు ప్రభునందు ప్రియులారా, ఎవరు? షెకెం. మీరు అదేం పెట్టారా? ఆమెను పట్టుకొని పాడు చేసి చేర్పిస్తారు. అంత మాత్రమే కాదు, తన మనసు అంతా కూడా ఆమె మీదనే ఉండిపోయిందండి. మీరేమో సున్నతి చేయబడినవా, దేవుని కొరకు ప్రత్యేకించబడినవా, వారేమో అన్యులు.
వారికి ఎలా కుదురుతుంది? బైబిల్ చెప్తుంది కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 18 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారు. 14 చదువుదామా, తొందరగా చదువా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. చదవా చదవా. చదవా. మీరు వారి మధ్య నుండి బయలుపడాలి, ప్రత్యేకముగా మీరు ఉండండి. ప్రత్యేకించబడిన వారి మండి మాత్రం ఎంత గొప్ప శోధన ఇలాగా యాకోబు జీవితంలో వచ్చి ఒకసారి ఆలోచించండి. ఇలాగా ఎంత భయంకరమైన శోధన. అంత శోధన అడగల కారణం ఏంటి తెలుసా? దేవుడు చెప్పింది ఒకటి చేస్తున్నాడో తన సొంత ఉద్దేశంతో ఇంకొకటి చేస్తున్నాడు. ఈనాడు ఎన్నో క్రైస్తవ కుటుంబాలలో ఇదే పరిస్థితి అండి. ఇదే పరిస్థితి అండి. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా మంచులాగిపోయాడు. తన సొంత నిర్ణయంతో తన సొంత సాగిపోయాడు. అందుకు గాను కుమార్తె యొక్క శీలం చెల్లిపోయింది. ఏం పిల్లారా అని పాడైపోయింది. ఆవిడ రాయబారానికి వచ్చా కపటంగా ఉత్తరమిస్తారు అన్నదమ్ములో, మేము సున్నతి లేని వారికి మా పిల్లలు ఇవ్వలే అని చెప్పి, పిల్లరా మా వలే మీరు కూడా సున్నతి చేయించుకుంటే తప్ప మా కుమార్తెను లేక మా చెల్లిని మీకు అని అన్నప్పుడు అతడు అట్లా ఆమె యందు ప్రీతి గలవాడు కనుక ఆ కార్యం చేయడానికి వాడు తడవ చేయలేదటండి. ఏదే పిల్లరా ఊరి వారందరికీ చెప్తారు, వరే బాబు ఇవ్వ కొత్తగా వచ్చారా, చాలా ఆస్తి పరురా, వారి మందులు మనమవుతాయి, మన పిల్లల్ని వాళ్ళు తీసుకుని వాళ్ళకి ఇద్దాం, వాళ్ళ పిల్లలు మనం చేసుకుందాం. వీడేమో కొడుకేమో అతను కుమార్తెను ఆశిస్తే తండ్రి ఏమో వాడి ఆస్తిని ఆశిస్తూ ఉన్నారు. జాగ్రత్త సుమా. వీళ్ళారా ఎప్పుడైతే వారు సున్నతి చేయించుకున్నారో 3వ దినమున వారు బాధపడతా ఉన్నారో, ఇద్దరు అన్నదమ్ములు ఏం చేస్తారంటే, దీని ఇద్దరు అన్నదమ్ముల్లో సిమియోను లేవి కత్తులు పట్టుకొని ఆ ఊరి మీద పాడి ప్రతి మగవాన్ని నరికేస్తారండి. దీన చేసిన చిన్న ఆలోచన. అవును, నువ్వు ముందు చేస్తావు, నల్లమన్న చోటుకు నువ్వు వెళ్ళాలా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఉండిపోయావు. అదే పని చేసింది కుమార్తె. తను కూడా తన సొంత నిర్ణయంతో ఆమె కూడా ఊర్లోకి వెళ్ళింది. తప్పేముంది? సంగమా మరి నేను రాకపోయిన పర్వాలేదు, నువ్వు వెళ్ళరా చచ్చింది, ఎలా వెళ్తుంది? చచ్చింది ఎలా కొడుతుంది చెప్పండి? అంత ప్రాముఖ్యం కాదేమో. అందుకే నా తల్లి అలట్లా, నా తండ్రి అలట్లా, వాళ్ళు వెళ్ళినప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి? వీళ్ళారా అంత బలహీనతను సృష్టిస్తున్న పిల్లల్లో వాడికి ఎప్పుడు మారుతాడు, ఇంకెప్పుడు వస్తాడు? వీళ్ళ ఈనాడు అనేకమైన కుటుంబాలలో పిల్లలకి తల్లిదండ్రులు మాదిరికరంగా లేకపోవడం వల్ల ఆ పిల్లలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు, దైవ భయము లేకుండా తిరుగుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. ఈ మధ్య నడుస్తున్న కాలంలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళరా ఆ ఊరి వారందరూ కూడా చంపేశారు, ఒక్క గడియ కూడా యాకోబు అక్కడ ఉండకుండా మూటములు సర్దుకుని ఇల్లు అలాగ వదిలేసి పాకలకు వదిలేసి వెంటనే వెళ్ళిపోతా ఉన్నా. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆదికాండం 35:1 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారా? దేవుడు యాకోబుతో నీవు లేచి బెతేలుకు వెళ్ళి అక్కడ నివసించి బలిపీఠము కట్టుమని చెప్పగా మళ్ళా దేవుడు మరొకసారిగా మాట్లాడుతాడు యాకోబు, నేను చెప్పింది ఏంటయ్యా, నువ్వు చేసింది ఏంటయ్యా? దేవుడు ఒక్క మాట అనలేదండి, ఒక్క మాట అనలేదు. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు చూసారా? యాకోబు ఇప్పుడు నువ్వు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నువ్వు నివసించు అన్నాడు. ఎక్కడండి? ఎక్కడ? బేతేలుకి వెళ్ళి నివసించు అన్నాడు. బేతేలుకి బాగానే వెళ్ళాడు, బేతేలుకి వెళ్ళాడు బాగానే. దేవుడు చెప్పినట్టుగా అక్కడ బలిపీఠం కట్టినాడు, బాగానే ఉంది. కానీ యాకోబు మరలా ఏం చేస్తాడు చూడండి, 15వ వచనానికి రండి. చదవా. బేతేలు నుండి ప్రయాణమైపోయి ఎవరిని వెళ్ళమన్నాడు దేవుడు? చూసారా? ప్రభునందు ప్రియదేం బిడ్డలారా,
యాకోబే కాదు, యాకోబు యొక్క స్వభావం మన అందరిలో ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేయాల. యాకోబు లాంటి మొండితనం, యాకోబు లాంటి అహంకారం, గర్వం, యాకోబు వలె దేవుని మాట వినని స్థితి మన అందరిలో ఉందండి. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డ, మొదటేమో బేతేలుకి వెళ్ళమంటే సుకోతులాగిపోయాడు, భయంకరమైన శోధనకు వెళ్ళిపోయాడు, కుమారులు హంతకులైపోయారు, కుమార్తె చంపబడింది. మరలా బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించడం దేవుడు చెబితే బేతేలుకి మరలా ప్రయాణం చేస్తున్నాడు. చేయమన్నాడు దేవుడు ప్రయాణం. అక్కడికి వెళ్ళిన తర్వాత 19 వచ్చిన బాగా మీరు గమనిస్తే, అట్లు రాహేలు మృతి పొంది మార్గములో పాతి పెట్టబడాను. ఎవరు చనిపోయారు ఇక్కడ? ఎవరు? ఏ భార్య? రాహేలు. పిల్లారా, ఎవరు? రాహేలు. ఈ రాహేలు కోసమే కదా యాకోబు ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడండి? ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు కొలువు చేశాడండి యాకోబు. ఎన్ని సంవత్సరాలు? మొట్టమొదటిగా చూసింది రాహేలే. రాహేలు చూసినప్పుడు మామి అంటాడు, అరే అన్యులకి ఇచ్చేకట్టు నీకు ఇస్తాను రా, 7 సంవత్సరాలు కొలువు చేయన్నారు. ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో అమ్మాయిని తీసుకెళ్ళి పురుషులకి ఇస్తున్నారు. కానీ ఆ దినాలలో ప్రియులారా పురుషులే అమ్మాయిని సంపాదించడానికి యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేశాడండి. 7 సంవత్సరాలు దాసత్వం చేశాడండి. 7 సంవత్సరాలు అయిన తర్వాత ఆ మావయ్య అయిపోయింది కదా, నా టైం అయిపోయింది కదా, నా భార్య నాకు ఇవ్వు అన్నప్పుడు మంచి ఫంక్షన్ చేశాడో, మంచి విందు చేశాడో, తెర చూస్తే పిల్లారా లేయను పంపించాడు. పిల్లారా ఆ రాత్రి తెలియలేదు, తెల్లవారు చూస్తాడు, ఏంటి మామయ్య, ఏంటి నేను యాకోబు రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసింది, లేయనిచ్చావేంటి అంటే సులువుగా తప్పించుకుంటాడండి. ఇక మోసం చేసి వచ్చా కదా, ఎక్కడ కూడా నీకు మోసమే జరుగుతూ ఉంది. అల్లుడు మా దేశం యొక్క సంప్రదాయం ఏంటంటే పెద్దదానికి చేయకుండా చిన్నదానికి మేము చేయము, అయినా సరే ఈమె ఇంకో వారం కూడా పూర్తి చేయి, ఇంకొక 7 వారాలు నువ్వు కంప్లీట్ చేయి, అన్యుడికి ఇచ్చేకంటే నీకేస్తానంటే ఎంత మోసం. అలాగున 14 సంవత్సరాలుగా ప్రియమైన భార్యగా సంపాదించుకున్నాడు రాహేలుని. ఇలా మార్గంలో తన కోల్పోయాడు. కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవటం వల్ల. ప్రియ సంగమా, ఈ మధ్య సమయ కాలంలో ఒక్కసారి ఆలోచించేద్దాం. అయినను దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప శ్రమ ఆ ఇంట్లోకి వచ్చినా ఎదిపిల్లారు. ఈ రోజున దేవుడు యథావిధిగా వారి కాలు వారికి ఇచ్చాడు, యథావిధిగా వారి దేహాల వారికి ఇచ్చాడు, యథావిధిగా వారి శరీరాల వారికి ఇచ్చాడు. మరలా చక్కగా వారు పని చేసుకునే భాగ్యం దేవుడు ఇచ్చాడు. ప్రియ బిడ్డలారా, కాకపోతే గాయమైనది మర్చిపోని గాయం వారి జీవితంలో జరిగింది. అంతేకాదు కొన్ని గాయాలు ఏదేం పిల్లారా మన జీవితాంతో గుర్తుపెట్టుకోవడానికి జరుగుతాయి. కొన్ని శ్రమలు మన జీవితాంతో వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి జరుగుతాయి. వచ్చే నెల ఆగస్టు మాసం 31వ తారీఖు ఇంచుమించుగా వారి ఆ యొక్క పెందుర్తి దాన్ని ఏమంటారంటే సుజాత నగర్లో రాబర్ట్ గారు అని ఒక దైవజనులు ఉంటారంట. ఆ చర్చిలో 2007వ సంవత్సరం జీవితం ఎందుకు ఎలాగైతే ఆ దృశ్యం ఇప్పుడు మర్చిపోరని చెప్పిందో 2007వ సంవత్సరంలో ఆగస్టు మాసం 31వ తారీఖున మధ్యాహ్నం ఉదయకాలం 11 సమయంలో నేను కూడా ఇదిగో ఇలాగే వాయిల్ బయట పట్టుకున్నాను. ఇప్పుడు సాక్షులు ఉన్నాయి కానీ అప్పుడు నాకు సాక్షులు ఉన్నాయి. కింద మ్యాట్ కూడా ఏమీ లేదు. సరిగ్గా ఆగస్టు నెల ఫుల్ వర్షాల దినాలలో అంతా కూడా ఇలా ఇదైపోయింది. నేను వెళ్ళాను, అప్పటికే పాశ్యంగా మానసిక రోగంతో బాధపడుతూ ఉన్నా. హైదరాబాద్లో ఒక దైవసం వస్తున్నారు వాక్యం చెప్పడానికి. అదే దినాన్ని జ్యోతమ్మని ఆ యొక్క ఆదర్శ నగర్లో ఉంటారు. జ్యోతమ్మ చనిపోయారు. ఆవిడ ప్రాంతం కోరుకున్నారు పాస్టింగ్ ప్రేయర్. నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు దింపేసి నేను ఇక్కడికి వచ్చి వాక్యం అందించి మళ్ళీ అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు తీసుకుని వెళ్తాను అనుకున్నా. ఆ రాత్రి నేను బస్తి దగ్గర వెళ్ళాలి.
నేనేం వెళ్ళారా? ఎందుకంటే తెల్లవారితే ఒక జ్ఞాపకత కుటుంబం. ఆ ముందు దిన నేను ఫాస్టింగ్ ఉన్నాను ప్రభు దగ్గర. అక్కడ కూటం కోసమే, జ్ఞాపకత కూటం కోసమే ఇక్కడ దేవుని స్వార్థ జరగాలని ముందు ఫాస్టింగ్ ఉన్నాను. కానీ వెళ్ళగానే నేను వేరే స్థలానికి వెళ్ళాలండి, అక్కడ ఫాస్టింగ్ పేరు ఉంది, వాక్యం పంచుకుని వస్తున్నా అన్నప్పుడు ఈ లోపల పాస్టర్ గారు ఏం చేస్తారంటే పిలిచి, అయితే జాన్ పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్తారన్నారు. నాకు మైక్ ఇచ్చారు, అందరూ మోకరింప చేశాను, అందరూ స్తుతించమన్నాను, నేను స్తుతిస్తున్నాను. అలా స్తుతిస్తూ ఆ స్తుతులు ఏమైపోయాయి అంటే ఆర్తత్వంగా మారుతుంది. నేను కేకలేస్తున్నాను, లేదా కరెంటు వదలట్లేదు, ఏ విధంగా కూడా వదలట్లా, నేను కేకలేస్తున్నాను, నా కేకలు ఎవరికి వినిపించట్లా. చివరికి నేను బొమ్మని పడిపోయాను. అలాగే ఇక్కడ కూడా సౌండ్ సిస్టమ్ ఎవరికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి టచ్ అయినట్టుంది, కరెంట్ చంపుతుందని పాస్టర్ అన్నాడు. అప్పుడు నా గబగబా తీసుకువెళ్ళి నీళ్ళు పాలిస్తున్నారు కానీ ఊపిరి అందట్లేదు. తెర చూస్తే 4 రిబ్స్ కట్ అయిపోయినాయి, ఇరిగిపోయినాయి. ఇంచుమించుగా కొన్ని నెలలు, సంవత్సరం పాటు నేను మంచి మీదనే ఉన్న భయంకర వేదన అనుభవించాను. కానీ ఆ శ్రమలన్నిటికీ కూడా దేవుడే పాల్చాడు. వాక్య నిమిత్తమే శ్రమ కలుగుతుందట. ఒకసారి జ్ఞాపకం చేస్తారా? మార్కు సువార్తలో 4:12 రండి, 16 చదవండి. అటువలే దానికి ముందున 4-5 చదవండి. చాలా మన్ను లేని రాత్రి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. గమనించారా? చాలా మన్ను లేని రాత్రి నేల పని అడ్డుకొని పెడుతున్నారు. ఈరోజున నీ హృదయంలో ఎక్కువ రాయిలు ఉన్నాయా, ఎక్కువ మన్ను ఉందా? నా ప్రశ్న. నీలో రాయిలుంటే ఆ మొక్క మొలవదు, ఆ మొక్క మొలవదు. నీలో అధికమైన అధికమైన మట్టి ఉంటే, మట్టి అంటే మాంసపు హృదయం అని అర్థం. మాంసపు హృదయం ఉంటే ఖచ్చితంగా అక్కడ మొలక వస్తుంది, అది పెరుగుతుంది కూడా. ఇక్కడ చూడండి, చాలా మన్ను లేని రాతి నేలన పడెను, అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయింపగానే మాడి వేరు లేనందున ఎండిపోయాయి. సూర్యుడు ఉదయించేసరికల్లా అవి మాడిపోయినట్టు. ఎందుకు మాడిపోయినాయి అంటే వేరు లేనందున. ప్రియ సంగమా, ప్రియ సోదరి సోదరుడా, నీ వాక్యానుసారమైన జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు నీకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. చాలా మంది వాక్యం కానీ భలే సంబరపడిపోతారు, భలేగా ఉందండి, బాగుందండి అనుకుంటారు. వాళ్ళు వేరుండదు. వేరు అంటే ఒక చెట్టులో 2 భాగాలు ఉంటాయి. కిందన దాచబడింది ఉంటుంది, పైన భౌతికంగా కనిపించేది ఉంటుంది. పైకి కనిపించే చెట్టు అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే రహస్యంగా కిందన ఉన్న భాగం మీదని ఆధారపడి ఉంది. అవి తుఫానికైనా గాలులకైనా తట్టుకోగలిగి నిలబడుతున్నాయి అంటే లోపల దాని వేరు అంత పటిష్టంగా ఉందండి, అంత పటిష్టంగా ఉందండి. ఎగ్జాంపుల్, దానియేలు ఏ నేరం చేయలే, అన్యాయంగా తనకుతో ఉన్నటువంటి 30 మంది కుట్రపాని రాజుగారికి ప్రతి ఒక్కరు మొక్కాలి, రాజుగారిని మొక్కాలి. అలా మొక్కకపోతే సింహంలో పడవేలు ఒక శాస్త్రం పుట్టించి అన్యాయంగా దానియేలుని సింహంలో పంపించారండి. రాజుగారికి తప్పించే ప్రయత్నం చేస్తాడు కానీ కుదరలేదు. చివరికి దానియేలు దావీదు రాజు ఒక మాట అంటాడు, పిల్లారా, నీ దేవుడే, నువ్వు అనుదినము సేవిస్తున్న దేవుడే నేను రక్షిస్తాడని చెప్పి ఆ క్రూర మృగాల మధ్య విడిచిపెట్టినప్పుడు దానియేలుని ఏ క్రూర మృగాలు కూడా తనని హాని చేయలేదు. ఎందుకో చెప్పనా ప్రియదేం పిల్లారా, అనుదినము దానియేలట కిటికీలు ఓపెన్ చేసి యెరూషలేము తట్టు తను ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడట. అనుదినమని రాయబడిందంటే ఆ ప్రార్థన జీవితంలో కొనసాగిస్తున్నావా?
ఈరోజు పనికి ఉందని చెప్పి పని త్యాగం చేస్తున్నారు. చాలా మంది కుటుంబీకులైన స్నేహితులు వస్తే ప్రార్థన త్యాగం చేస్తారు, ప్రభుత్వ గడపం త్యాగం చేస్తారు, మందిరం త్యాగం చేస్తారు. ఎంత దౌర్భాగ్య స్థితి అది! ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని సన్నిధిని త్యాగం చేయకూడదు, ప్రార్థన సమయం త్యాగం చేయకూడదు. ప్రభువు ప్రియులారా, దానిలో ఎక్కడ రాసి పడలా, దేవుని విషయంలో ఎక్కడ కూడా రాసి పడలా, ఎక్కడ త్యాగం చేయాల. కనుక సింహ గుహలోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది, కానీ సింహాలు ఏ హాని చేయలేదు. ఏకు దానిలో ముట్టలే. కంగారు పడిపోయాడు రాజు, ఉపవాసం ఉన్నాడు, దానిలో క్షేమంగా ఉండాలని. రాత్రి తినలా, నెమ్మది లేదు, ఆ మంచులు అక్కడ దొరుకుతూ ఉన్నా. ఎప్పుడు తెల్లవారు అనుకున్నాడు, తెల్లవారిని లేచి అంటున్నాడు కదా, జీవగల దేవుని సేవకుడు అయిన దానియేలో అని పిలుస్తూ ఉంటే రాజు చిరకాలం జీవించును గాక. తప్ప రాజు యొక్క ఆనందానికి అవధులు లేవండి. వెంటనే సింహ గుహ నుంచి దానిని తీపించారండి. ఎవరైతే దానిని మీద నింద మోపారో ఆ 30 మంది భార్యల్ని, వారి కుమార్తెలు తీసుకువచ్చి అదే దానిని ఉన్న ఆ సింహ గుహలోని పడవేస్తే ఏం జరిగి చెప్పండి, వారి ఎముకలు సహితము పక్కలో కొరికినాయండి. గమనించారు, అదే గుహకు వెళ్ళాడు దానియేలు, ఏ హాని చేయలేదు. ప్రియ సంగమా, ఈ మధ్యాహ్న సమయ కాలంలో వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతులు కానీ అయితే వారిలో వేరు లేనందున వాక్యము నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలగగానే వారు అభ్యంతర పడుదురు. ఎంతమంది లేరు ఇలాంటి క్రైస్తవులు? ఎందుకు వారు అభ్యంతర పడుతున్నారంటే వారిలో అనగా దేవునితో వారికి ఎలాంటి రహస్యమైన సంబంధం లేదు, రహస్యంగా గడిపే స్థితిలే, అంత బహిరంగమే. ఏ సంగమా, రహస్యమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? రహస్యమైన ఉపవాస జీవితం కలిగి ఉన్నావా? ప్రభుత్వం ఎంత సమయం గడుపుతున్నావు? లోకానికి తెలియకుండా, బయటికి తెలియకుండా, సంగతికి తెలియకుండా దాని మీదనే నీ ఆత్మీయ జీవితం ఆధారపడి ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేయను. దయచేసి వేరే వారి ప్రార్థన మీద నువ్వు బ్రతకకూడదు. నువ్వు ప్రార్థించకపోయినా ఒక బాగానే ఉంటావు. కారణం ఏంటంటే వేరే వారి ప్రార్థన నేను కాపాడుతుంది, వేరే వారి ప్రార్థన నేను ఆశీర్వదిస్తూ ఉంది. ఎంతకాలం వేరే వారి ప్రార్థన మీద నువ్వు ఆధారపడతావు? ప్రియ సంగమా, కాబట్టి వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు కానీ శ్రమ అయినను హింస అయినను వాక్య నిమిత్తం ఏమొస్తే చెప్పండి, శ్రమ వస్తుందట, హింస వస్తుందట, అభ్యంతర పడతారు. ఈ మధ్యాహ్న సమయ కాలంలో ఈ సందర్భాన్ని బట్టి మనం ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటాం. నీకు వచ్చే శ్రమలు ఎలాంటివి? మానవ ప్రవర్తన బట్టి నువ్వు ప్రవర్తిస్తున్నావా? దానికి శ్రమలైతే దేవుడికి సంబంధం లేదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని, లేకుంటే నీవు ప్రతి వాడు తన స్వకీయమైన దురాశల చేత ఈడుకోబడి మరలు కొల్పడి శోధించబడుతున్నావా? దానికి కూడా ప్రభువు సంబంధం లేదు. కానీ వాక్యానుసారమైన జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు నీకు ఎలాంటి శ్రమ కలిగినా కూడా దానికి దేవుడు బాధ్యుడు. ఆయన అంటాడు, 1 కొరింథీ పత్రిక 13వ భాగం, సాధారణముగా మనుషులకు కలిగే శోధన తప్ప చదవాలి, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయనను శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలగజేయను. దేవుని స్తోత్రం. శోధనతో పాటు నువ్వు తప్పించుకునే మార్గాన్ని ఆయనే కలగజేస్తాడు. దేవుని స్తోత్రం. పొతిఫర ఇంటి నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఏసేపు చెప్పగలరా? జైలుకి వెళ్ళాడు. సింహాసనంకి వెళ్ళా. ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళకపోతే రాజు గారికి ఏసేపుని పరిచయం చేసే మార్గమే లేదండి. అన్ని దేవుడు తన బిడ్డల కోసమే
అన్ని కూడా మేలుకరంగా చేస్తాడు. ఎవరికంటే చదవండి, రోమపత్రిక 8:20 వచ్చిన భాగములో, దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, ఆయన సంకల్పం చొప్పున పిలువబడితే, నీకు కీడైనా దాన్ని మేలుకరంగా చేస్తాడు. అది నీకు శ్రమ అయినా నీకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియదేవుని కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవునితో అనుబంధాన్ని మనం కాపాడుకుందాం. ఎందుకంటే శోధన అనేది ఎట్లా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఒకసారి సంవత్సరం జ్ఞాపకం చేస్తాను, మరోసారి జ్ఞాపకం చేస్తాను. వినండి. ఒక సముద్రపు ఒడ్డున ఒక దుప్పి అది ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా మేత మేస్తా ఉంది. సమృద్ధిగా మేత ఉంది, అది మేత మేస్తా ఉంది. కానీ దుప్పి చాలా తెలివైంది. దీనికి ఒక కన్ను పోయింది, గుడ్డిది. కొన్ని కనిపించదు. కనబడిన కొన్నేమో సముద్రంలో పెట్టుకుంది, కనిపించే కొన్నేమో ఎవరైనా వస్తారేమో చూస్తూ అది మేత మేస్తా ఉంది. ఒక వేటగాడు పసిగట్టాడు, దాన్ని గమనించాడు బాగా. అర్థమైంది వేటగాడికి, దీనికి ఒక కన్ను గుడ్డిది, గుడ్డైన కొన్నేమో సముద్రంలో పెట్టుకుంది, బాగున్న కొంత చూస్తుందని చెప్పి వీడు తెలివైన వాడు ఏం చేస్తాడంటే సముద్రంలోనికి వెళ్ళి దగ్గరికి వచ్చి దాన్ని ఒక్కసారిగా చంపేస్తాడు. పిల్లలు, శోధన అనేది ఎలాగొస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. అందుకే ప్రభు అంటారు, 31వ మత్తయి సువార్త 26:41 వచ్చిన బాగులు అంటాడు ప్రభు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. శోధనలో ప్రవేశించకూడనట్లు, ఎప్పుడు ఏ శోధన వస్తుందో బిడ్డల ద్వారాగా, వ్యక్తుల ద్వారాగా, కుటుంబీకుల ద్వారాగా, బంధువుల ద్వారా ఎప్పుడు శోధన వస్తే లేదు. కానీ మనతో ఉండి ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని ఈ మధ్యాహ్న సమయ కాలంలో నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ప్రియులారా, అద్భుతమైన దేవుడు వాక్యం ఇస్తున్నాడు ఏంటంటే, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని నేనే కలగా చేస్తానన్నప్పుడు, నువ్వు దేవుని మార్గం నడుస్తున్నప్పుడు నువ్వెందుకు శోధనకు భయపడాలి, నువ్వెందుకు శ్రమకు భయపడాలి? ఈ వాక్యానుసారిగా జీవిస్తే దానికి దేవుడి బాధ్యుడు ఉంటాడు. 51వ సంకీర్తనలో కూడా అమూల్యమైన మాట అక్కడ రాయబడి ఉంది. ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 15వ వచనంలో ముగించబోతున్నా. చదవాలి. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, శ్రమలను విడిపించి గొప్ప చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి శ్రమ వెనుక నీకు ఏముందో తెలుసా? గొప్ప ఆశీర్వాదం ఉందనే విషయం మర్చిపోకూడదు. అన్నింటికంటే ప్రియదేని బిడ్డారా, శ్రమలలో లేకుంటే ప్రియదేని బిడ్డారా, శోధనలో, కష్టాల్లో అన్నింటికంటే గొప్ప ప్రాముఖ్యమైన అంటే తెలుసా? ఆయన పరిశుద్ధతను పాల్పొందటానికేనంట మన కలిగే శోధనలు అనినంట. చదువు ఒకసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒకసారి జ్ఞాపకం చేస్తారా? 10వ వచనం బాగా జ్ఞాపకం చేస్తారా? హెబ్రీ 12:10 వచనంలో, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించని, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరికే శిక్షించుచున్నాడు. దేవుని స్తోత్రం. తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరికే శిక్షించుచున్నాడు. ఒకసారి అనుకుంటాను, చూద్దామా జీవన్ ఈ 2 సంవత్సరాలు పడిన శ్రమలలో చాలా పాటలు నేర్చుకున్నారు అనుకుంటున్నాను నేను. ఈరోజు ఇక్కడ మీకు నిలబడి నేను బోధిస్తున్నాను అంటే నాకు ఎలాంటి ట్రైనింగ్ లేదు, ఎవరి దగ్గర కూడా నేర్చుకోవాలని. పిల్లలు కేవలం కలిగిన శ్రమల శోధనలే నాకు నేర్పే పాఠాలు, నేర్చుకున్న పాఠాలే నేను మీ మధ్య నేర్పుతున్నాను. తెలుస్తున్నాను. నేను నేర్చుకోబడి ఏది మీకు నేర్పనట్లా, నేను వెళ్ళని మార్గం ఎప్పుడు కూడా నేను మీకు నేర్పలేదు ప్రియా. దేనికి నడవని చెప్పలేదు ప్రియా.
కాబట్టి దయచేసి ప్రభు అంటున్నారు కదా, శోధనతో పాటు తప్పించుకుని మార్గాన్ని కలగజేస్తున్నన్నాడు. శ్రమలో తోడై ఉంటానన్నాడు. శ్రమలు తోడై ఉండటమే కాకుండా శ్రమలను విడిపిస్తానన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా శ్రమ వస్తే అది దీర్ఘకాలం ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఏదైనా శ్రమ వస్తే దీర్ఘకాలం ఉండదు, విడిపిస్తానని చెప్పాడు ప్రభు వారు. ఆ సమయం రావాలి. ఆ సమయం వచ్చినప్పుడు పిల్లరా, దేవుడు ఆ శ్రమ నుంచి నేను విడిపిస్తాడో, విడిపించడమే కాదు నేను గొప్ప చేస్తానన్నా. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైన వాగ్దానం, నేను గొప్ప చేస్తాను. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఒక వ్యక్తి భార్య కోల్పోయాడు, బిడ్డలు కోల్పోయాడు, ఉద్యోగం కోల్పోయాడు, ఏమి తోచని పరిస్థితులలో తన రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు అనామకుడిగా. దేవుడు చాలా దుఃఖంతున్నాడు, గుండె నిండా వేదనవుతున్నాడు. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద కట్టడం జరుగుతూ ఉంది రోడ్డు ప్రక్కన. ఆ వెళ్తున్న వ్యక్తి ఆగిపోయాడు. కిందన దేవుడు ఒక త్రిపురకారములో ఒక దానిని తయారు చేస్తూ ఉన్నారు. ఇక ఆగిపోయిన తర్వాత అతను అడుగుతున్నాడు, అయ్యా ఎందుకండి ఇది అన్నట్టుగా వారితో సైన్ చేస్తున్నా. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా ఒకసారి పెద్దాయన గారు అలా పైకి చూడండి అంటాం. అలా పైకి చూస్తారు, చూడండి అక్కడ పెద్ద గోపురం ఉందే, ఆ పైన గోపురములు అమర్చడానికి దీని కిందనే మేము సిద్ధపరుస్తున్నామండి అన్నప్పుడు పిల్లరా, దేవుడే పరలోకములో అమర్చడానికి భూలోకములో దేవుడే నన్ను సిద్ధపరుస్తున్నాడు అన్న ఆ మాట దేవుడు మాట్లాడినట్టుగా అనిపించి తనకి ఎంతో ఆదరణ కలిగింది, ఓదార్పు కలిగింది. దేవుడే అట్లాగా మాట్లాడి ధైర్యపరిచినట్లుగా ఆయన ముందుకు వెళ్ళాడు, ఆదరణతో ముందుకు వెళ్ళాడు. ఇసరే పిల్లలు, పైలోకంలో ఉండటానికి దేవుడు భూలోకంలో మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక్కొక్కరిని ఒక పనిముట్టుగా ఇలా ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడండి, సిద్ధపరుస్తున్నాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనకు కలిగే శ్రమలు అనేవి వాక్యానుసారమైన జీవితంలో వెళ్తున్నప్పుడు కలిగిన శ్రమల, లేక మానవ పద్ధతిని బట్టి ప్రవర్తిస్తున్నప్పుడా, లేకుంటే ప్రతి ఒక్కరు తన దురాశతో ఎరువబడి మరొకరు పడిన శోధించబడుతున్నా అనేది మనం విభజించవలసి ఉంది. మనం విభజించవలసి ఉంది. కాబట్టి నిజంగా దేవుడు వారి పట్ల చేసిన కార్యాన్ని బట్టి వారి నిజంగా ఆగస్టు 28 31 దినం వస్తే చాలు, నా గుండె నిండా ఆ దినాన్ని ఫాస్టింగ్ ఉంటాను, ప్రభు దగ్గర పెడతాను, లేకపోతే చిన్న కోటలు పెడతాను. అస్సలు మర్చిపోలేదండి. ఎప్పుడు జరిగింది అది? 2007లో జరిగింది. ఎక్కడికి కూడా నేను మర్చిపోలేదు. ఒక మాట చెప్పిన అది నా పునరుజ్జన్మ చెప్పచ్చు. చనిపోయి తిరిగి బ్రతికిన వ్యక్తిగా అది మరలా నా దేవుడు లేపిన దినమని నేను చెప్పగలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నా పట్ల దేవుడికి ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ప్రభువుకు ప్రియ దేవుని బిడ్డ మనందరి పట్ల కూడా దేవుడికి ఒక ప్లాన్ ఉంది. శ్రమలు కలుగుతున్నాయా? ఈ మాత్రులు కృంగిపోకు, దేవుడు తోడై ఉంటానన్నాడు, విడిపిస్తానన్నాడు, గొప్ప చేస్తానని చెప్పిన ఆయన వాగ్దానం మీదనే మన దృష్టి కలిగి ఉందా? దేవుడి వాక్యం మనందరి వెనుకల్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దామా? ఒక్కసారి తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు మాట్లాడిన మాటలు బట్టి మన మధ్యనున్న